హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మదీనాలోనైతే షాపింగ్స్కి అయితే వెళ్ళాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసాము. నార్మల్గా షాప్స్లో కూడా శారీస్ అయితే తీసుకున్నాము. అవన్నీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఆ రోజు నైట్ ఇంకా మా హస్బెండ్ అయితే దోశల పిండిని మిక్సీ చేయమంటే ఇంకా మిక్సీ పడుతున్నాడు. సో ఆ మిక్సీ సౌండ్కి నాకు కొంచెం భయం అనిపించి ఇంకా మా హస్బెండ్ని హెల్ప్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ చక్కగా మిక్సీ అయితే పడుతున్నాడు. అంటే నార్మల్గా ఎప్పుడు వర్క్ ఏం చేయడు మా హస్బెండ్. ఎప్పుడన్నా వన్స్ ఇలా హెల్ప్ చేయమంటే చేస్తాడనమాట కిచెన్లోకి వచ్చి. ఇంకా మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా, సో ఇంకా దోశల పిండి అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా నేను 2 days వరకు ఇంకా మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశనే ఉంటుంది. డైలీ మా పిల్లలు తినడానికి ఇష్టపడరు. జస్ట్ వన్ డే లేకుంటే 2 days అనమాట, అంతే. ఇంకా నైట్ ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ సింక్లో వేసానమాట. మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఊరు నుంచి మెహందీ తీసుకొచ్చిందంట, గోరింటాకు. సో అది తీసుకొని వచ్చి ఇచ్చింది. సో ఇప్పుడు సింక్లో ఉన్న డిషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు ఇంకా గోరింటాకు పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా స్పెషల్ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు పెట్టుకుంటారు కదా. నైటే ఇంకా కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఏ హడావడి లేకుండా ఇంకా వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలంతా పడుకున్న తర్వాత ఇంకా మెహందీ పెట్టుకుందామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా మా బాబుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అంట. సో ఇంకా వాడు నైట్ అయితే వాళ్ళ ఫాదర్తో కూర్చొని ఇంకా మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు అంటే 5:45, 5:30 అవుతుంది. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తినేసి ఇంకా అలా 1 hour అయితే బయట ఆడుకొని వస్తాడు. ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి ఇంకా వాడికి ఏమైనా హోంవర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసే వరకు అంటే నైట్ 10:30 అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా నైట్ కొంచెం వాడు ఇంకా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. కొంచెం లేట్ అయిపోయింది టైం అయితే. నైట్ పడుకునే ముందు ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చిన గోరింటాకు అయితే పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకొని అలానే పడుకుందాం అనుకున్నాను. పెట్టుకున్న 5 minutesకి ఇంకా నాకు నిద్ర వచ్చేసింది. పడుకుందామంటే ఇంకా బెడ్షీట్కి ఈ గోరింటాకు అంటుతుందని చెప్పేసి ఇంకా ఒక 5 minutesలోనే నేను ఇంకా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అలా ఫ్రీ టైంలో పెట్టుకుందాం అనేసి, అందుకని ఇంకా నార్మల్గా పండింది. ఇంకా మార్నింగ్ అయితే చికెన్ చేశాను. ఇంకా టిఫిన్లోకి అయితే దోశ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలు కూడా దోశ తినేసి ఇంకా లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ తీసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత నేను కూడా ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇంకా మదీనాకైతే వెళ్ళాలన్నమాట షాపింగ్కి. ఇంకా మార్నింగ్ 9 వరకు అయితే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ కరెక్ట్గా 10 o'clockకి స్టార్ట్ అయ్యాను. సో స్టార్ట్ అవ్వగానే ఇంకా వర్షం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ ఇంకా నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేశాడు. సో అక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట బస్లో. యాక్చువల్గా ఎప్పుడు మేము ఫ్రీ బస్ యూజ్ చేసుకోలేము. సో ఈసారి ఫ్రీ బస్లో వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే వర్షం పడుతుండడం వల్ల ఇంకా మేము ఫస్ట్ ఏ బస్ వస్తే ఆ బస్సు ఎక్కేసామన్నమాట. అక్కడ ఎక్కిన తర్వాత తెలిసింది ఓకే ఇది ఫ్రీ బస్ కాదు అనేసి. ఇంకా మెట్రో వరకు వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మెట్రోలో వెళ్ళిపోయాము. సో మెట్రోలో వెళ్తే ఏంటి అంటే మనకు ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. సో మనం ఈజీగా 45 minutesలో వెళ్ళిపోతాము. అందుకే ఇంకా మెట్రో అయితే యూజ్ చేసుకున్నాము. సో వెళ్ళిన తర్వాత ఇంకా మెట్రో యాప్లోనైతే మేము ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము 2. వెళ్ళిన 2 minutesకి ఇంకా మెట్రో ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. చక్కగా వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళడానికి ఒక 45 minutes పట్టింది. తర్వాత మ్యాక్సిమం అంటే ఒక 1.5 hour అయితే టైం పట్టింది. సో అక్కడ నుంచి మళ్ళీ మేమైతే ఆటోలో వెళ్ళిపోయామన్నమాట మదీనాకి. సో మేము ఎప్పుడు వెళ్ళినా మదీనా శారీ షాపింగ్కి అయితే వెళ్తూ ఉంటాము. 6 months బ్యాక్ వెళ్ళామంటే మళ్ళీ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. మ్యాక్సిమం మేము తీసుకున్న శారీస్ అన్నీ మదీనాలోనే ఎక్కువగా తెచ్చుకుంటాం అనమాట. సో మాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళిపోతాం అనమాట షాపింగ్కి అయితే. సో ఇంకా మాకు స్ట్రీట్ షాపింగ్ చేయడం కూడా చాలా ఇష్టము. అంటే ఎప్పుడైనా జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే మదీనా వెళ్ళినప్పుడు శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా టైం ఉంటే కనుక ఇంకా మేము స్ట్రీట్ షాపింగ్ చేసి ఇంకా అక్కడ కూడా జ్యువెలరీ మేము తీసుకుంటాం. ఇంకా మదీనా శారీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు వర్షం పడుతుంది కదా,
ఇంకా అప్పుడప్పుడే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో మేము వెళ్ళే వరకు అయితే ఆఫ్టర్నూన్ 12 అయింది. సో వర్షం పడడం వల్ల ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. ఇంకా మేము చక్కగా అన్ని రకాల శారీస్ చూసేయచ్చు అనుకున్నాము. రెగ్యులర్గా మేమైతే ఎక్కడ శారీస్కి అయితే వెళ్తాము, సో ఆ షాప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయా, సో ట్రెండింగ్ శారీస్ ఏంటి అనేసి ఇంకా అవన్నీ చూసి తీసుకుంటాము. మదీనాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం శారీస్ అన్నీ చూసి తీసుకోవాలి. ఏంటంటే కొన్ని శారీస్ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి శారీస్ అనేవి చిన్నగా వస్తే అంత చూడడానికి బాగుండాయి కదా. సో మనం చూసి తీసుకోవాలి. మ్యాక్సిమం షాప్స్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే కొన్ని శారీస్లో బ్లౌజెస్ అయితే రావు. మళ్ళీ శారీ అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట, పొడవులో వెడల్పులో. కొంచెం నార్మల్ హైట్గా ఉన్న వాళ్ళకైతే వచ్చేస్తాయి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకనే మదీనాలో ఎప్పుడైనా సరే మనం శారీ షాపింగ్ చేసేటప్పుడు చూసి మరి తీసుకోవాలి శారీస్ అయితే. సో మేము ఇంకా శారీస్ కొన్ని తీసుకున్నాము. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా మాకు లెహంగాస్, డ్రెస్సెస్ అన్నీ కనిపించాయి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చి ఇంకా అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూసామన్నమాట, లెహంగా మోడల్స్లో అట్లా. సో షాప్స్లో ఏంటంటే అన్ని షాప్స్లో ఒకటే రేట్ ఉండయి అన్నమాట. కొన్ని మోడల్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కానీ ప్రైస్ వైజ్గా చూస్తే కనుక కొన్ని షాప్స్లో అనేవి హైగా చెప్తారు, కొన్ని షాప్స్లో ఏమో నార్మల్ ప్రైజెస్ చెప్తారు. సో వాళ్ళు చెప్పిన ప్రైజెస్లో మనం అసలుకే తీసుకోకూడదు. సో మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసి ప్రైస్ తగ్గించమని అడిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆలోచించి వాళ్ళకు పడే రేట్లో మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గించేస్తారు. సో మేము ఇక్కడ అదే చేసామన్నమాట. సో వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే మేము ఇంకా చాలా తక్కువగా అడుగుతూ ఇంకా మేము కొన్ని కలెక్షన్స్ తీసుకుంటామని చెప్తూ ఇంకా ప్రైజెస్ అలా తగ్గించుకుంటూ తీసుకున్నాం అనమాట. కొన్ని కలెక్షన్స్ అయితే బాగున్నాయి అనమాట. డ్రెస్సెస్ ఏంటంటే మాకు వచ్చే సైజు లేదనమాట ఇక్కడ. సో అదే కొంచెం ప్రాబ్లం అయిపోయింది. సో మా సైజు ఉంటే మేము ఖచ్చితంగా తీసుకుంటుండే. డ్రెస్సెస్ కూడా చూసి తీసుకోవాలి. కొన్ని టైమ్స్ ఫిట్టింగ్ అనేది మనకు కరెక్ట్గా ఉండకపోవచ్చు అనమాట. సో మేము రెగ్యులర్గా ఇక్కడే దోశ అయితే తింటాము. సో దోశ అయితే తినేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఈసారి ఇంకా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ చూద్దామనేసి షాప్కి అయితే వచ్చేసాము. సో ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఆరెంజ్ కలర్ ఎక్కువగా ఉందంట. సో ఇక్కడ అన్నీ చూస్తే ఆరెంజ్ కలరే ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళేవేనంట. సో అక్కడ ఆయన ఫోటో తీసి మరి కొన్ని కలెక్షన్స్ వేరే వాళ్ళకు చూపిస్తున్నారు వీడియో కాల్లో అలా. సో మనం ఇక్కడ క్లాత్ కూడా చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో మేము ఇక్కడ అన్ని ఫ్యాన్సీ శారీస్ షాపింగ్స్కి అయితే వెళ్ళేసాము. ఫైనల్గా మాకు నచ్చిన శారీస్ తీసుకొని ఇంకా మేము ఈవినింగ్ 5:30కి అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మెట్రోకి అయితే వచ్చేసాము. ఇంకా మెట్రో నుంచి ఇంకా దిగిన తర్వాత పక్కన విజేత సూపర్ మార్కెట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మా పిల్లలకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి ఇంకా ఆటో క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. సో మా హస్బెండ్ అక్కడికి వచ్చి పికప్ చేసుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్ డైరెక్ట్గా వెళ్ళిపోయిందనమాట. సో అలా జరిగిందనమాట మా మదీనా షాపింగ్.